మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అబ్రహాముని గురించి తనతో ఉన్నటువంటి రాజులు గాని, తనతో ఉన్న స్నేహితులు వీరందరూ ఇస్తున్నటువంటి సాక్ష్యము. ఈ సాక్ష్యము ఎలా వచ్చింది అనంటే, దేవుని ఎరగక ముందు తన జీవితం ఏంటో తనకు బాగా తెలుసు. అది ఎవరికి? అబ్రహాము గారికి. కానీ దేవుని ఎరిగిన తర్వాత, దేవునితో నడవటం మొదలుపెట్టిన తర్వాత, దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి జీవించుతున్నటువంటి క్రమంలో తన పరిశుద్ధ జీవితాన్ని, తన యథార్థ జీవితాన్ని, తన యొక్క నీతి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి నడవటాన్ని బట్టి దేవుడు అబ్రహామును దీవించటం, దేవుడు అబ్రహామును ఆశీర్వదించటం, తనతో ఉన్నవారు, తనతో సహవాసం చేస్తున్నవారు, తన స్నేహితులైన వారే కాదు, ఇతర రాజులు కూడా ఈ సత్యాన్ని గుర్తించారు. అందుకే ఆ రాజులైన వారు సాక్ష్యమిస్తున్నటువంటి మాటలివి. ప్రియా సహోదరుడా, సహోదరి, అబ్రహాము యొక్క జీవితంలో ఏ విధంగా అయితే దేవుని ఆశీర్వాదాన్ని చూసి, దేవుని యొక్క దీవెనలను చూసి, దేవుడు అతని పనులన్నిటిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటం చూసి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో, మన జీవితంను బట్టి కూడా దేవుడు అలాంటి సాక్ష్యము మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు అలాంటి సాక్ష్యం నీవు నేను పొందాలేనంటే, ముందుగా అబ్రహాము వలె తన గత జీవితాన్ని విడిచిపెట్టి దేవునితో నడవటం మనం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం చేయటం మనం నేర్చుకోవాలి. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనలను, మనం చేయు ప్రతి పనిలో దేవుడు మనకు తోడై ఉండి ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలా మనం ఎప్పుడైతే దీవించబడతామో, అలా ఎప్పుడైతే మనం ఆశీర్వదించబడతామో, ఈ లోకములో మనతో స్నేహం చేస్తున్న స్నేహితులే కానీ, రక్త సంబంధులే కానీ, బంధువులే కానీ, ఇతరులైనటువంటి ప్రతి ఒక్కరూ, అనగా దేవుని నామాన్ని ఎరగని వారు కూడా మన గురించి, మనము ఎరిగిన దేవుని గురించి ఇలాగే సాక్ష్యమిస్తారు. అలా సాక్ష్యమిచ్చే ఉన్నత స్థితిలో మనము, మన కుటుంబాలు ఉందుముగాక. అటువంటి కృపలో దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్.